హాయ్ ఫ్రెండ్స్, నోరూరించే స్పైసీగా ఉండే టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు టమాటాలు మనకి సమ్మర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా వస్తాయి కదా. సమ్మర్లోనే పచ్చడి కూడా పెట్టుకుంటే నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. మనం టమాటాలు ఇలా నీళ్ళల్లో శుభ్రంగా నీట్గా కడుక్కొని మనం దీన్ని తడి లేకుండా బట్టతో తుడుచుకోవాలి. తుడుచుకోకపోతే చెమ్మ ఉంటే పాడవుతాయి. 2 రోజులు ఇలాగా ముక్కలు కట్ చేసి ఉంచుతాం కదా, అది కొంచెం తేడాగా ఉంటుంది. మనం తడి లేకుండా శుభ్రం చేసేసుకోవాలి. ఇలా నీట్గాని తడి లేకుండా తుడిచేసుకోవాలి. తుడుచుకున్నాక ఇవి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ కాయలకి తొడుములు ఉన్నాయి. మనం మొక్కను కోసుకున్న గురించి తొడుములు వచ్చినాయి, కొన్న కాయలకైతే ఉండవు. ఇవన్నీ తొడుములు తీసేసుకుని మనం ఇవి ముక్కలు కట్ చేసుకోవాలి. కొన్ని కాయలు అయితే వాటరు ఎక్కువగా ఉంటుంది కనుక ఒక కాయ 4 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోద్ది. కానీ ఇది జ్యూస్ తక్కువగా ఉన్నది, కండ ఎక్కువగా ఉన్నది కాయలు. అందుకని ఒక కాయ వచ్చి 8 ముక్కలు కట్ చేస్తున్నాను. కాయ చూడండి, చాలా కలర్ బాగుంది కదా మనకి. ఈ పైన తొడిమి దగ్గర బ్లాక్గా ఉన్నది తీసేసుకొని ఒక కాయ వచ్చి 8 ముక్కలు కట్ చేస్తున్నాను. ఇలా కాయలన్నీ కట్ చేసేసుకుని ఈ ముక్కలో ఇందులోకి సాల్ట్, పసుపు యాడ్ చేసి మనం ఒక జాడీలో పెట్టుకోవాలి. 2 రోజులు ఇలా పెట్టుకోవాలి. 1 కేజీకి వచ్చి 120 గ్రాములు కల్లుప్పు అయితే వేసుకుంటాను నేను. 150 గ్రాములు చింతపండు వేస్తాను. ఈ ముక్కల్లోని పసుపు, ఉప్పు వేసి కలిపేసి ఒకరోజు ఇలాగా ఒక జాడీలో పెడతాను. అయితే ఇవి ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా, నేను 6 కేజీలు అయితే తీసుకున్నాను టమాటాలు. అందుకు నా దగ్గర ఉన్న జాడీ అయితే సరిపోవట్లేదు. నేను ప్లాస్టిక్ డబ్బాలోని పెడతాను. ఇవి ఇలా కొంచెం కొంచెం అన్ని ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి. మనం కలిస్తే అన్నీ బాగా మాగుతాయి ముక్కలు. ఇలా కలుపుకొని ఇవన్నీ డబ్బాలో పోసుకోవాలి. మనం ఇలా వేసేసుకుని మనం డబ్బాలో అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది. ఇది మనం ఒకరోజు ఇలా డబ్బాలో ఉంచేసుకుని మరుసటి రోజుకి చింతపండు కేజీకి 150 గ్రాములు బాగు చేసుకున్న చింతపండు, పెచ్చు పిక్క అన్నీ తీసేసుకుని బాగు చేసుకున్న చింతపండు వచ్చి కేజీకి 150 గ్రాములు చింతపండు మనం మరుసటి రోజు ఈ డబ్బాలోని ముక్కలు పక్కకు తీసి జ్యూస్లోని చింతపండు నానేలాగా పెట్టాలి. కేజీకి 20 గ్రాములు నేను బెల్లం వేస్తాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. నాకైతే కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అయితే నచ్చుతుంది. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కేజీకి 20 గ్రాములు బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు బాగు చేసిన చింతపండు కూడా మధ్యలోకి జ్యూస్ ఉంటుంది కదా, మధ్యలోకి మనం పెట్టుకుంటే బాగా నానుతుంది. ఇవి అన్నీ బాగా నానితే మనం గ్రైండర్ చేసుకోవడానికి బాగుంటుంది.
మనకి కలకుండా ఉంటే గ్రైండర్ చేసుకున్న చిన్న చిన్న పీసులా ఉండిపోద్ది. అందుకని బాగా నానాలి ఇవి. చింతపండు, టమాటా ముక్కలు పక్కకి తీసి జ్యూస్లా ఉంటుంది కదా, అందులో పెడుతున్నాను. ఇలాగా పెట్టేసుకుని మనం ముక్కలు పైకి వేసుకుంటే బాగా నానుతుంది. ఇలా కలుపుకుంటే సరిపోద్ది. మనకి చాలా ఈజీగానే అయిపోద్ది. మనమైతే ఎక్కువ కష్టపడక్కర్లేదు, సింపుల్గానే ఉంటుంది పెడితేనే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి. ముక్కలు ఇప్పుడు పైనకి పెట్టేసుకుంటే చింతపండు బాగా నానుతుంది. మనం ముక్కలతోటి చింతపండు కూడా వేసుకోవచ్చు. అయితే 2 రోజులు ఉంటుంది కదా, అందుకని నేను ఒక రోజు అయిన తర్వాతే వేసుకుంటాను. ఇప్పుడు ఇంకా నాకైతే కొత్త చింతపండు రాక పాత చింతపండు వేసాను ఇందులోని కొంచెం. అందుకే చింతపండు బ్లాక్ కలర్లో ఉంది. అయినా మనకి పచ్చడి బాగానే ఉంటుంది. ఇలా నాన్నవి చూడండి. ముక్కలు ఇప్పుడు మనం ఇవి గ్రైండర్లో వేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది. చూడండి, చింతపండు కూడా బాగా నానింది, ముక్కలు మాగినవి. కాయలు తలసరిగా ఉన్న గురించి అలా ఉన్నది. జ్యూసీగా ఉన్న కాయలు అయితే తొందరగా మాగిపోతాయి. వాటర్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది చూడండి, కింద కూడా వాటరు. మనం ఇదంతా గ్రైండర్లో వేసేసుకుందాం. రోట్లో అయితే రుబ్బుకుంటే టేస్టీగా ఉంటుంది, కానీ రుబ్బలేకపోతున్నాం కదా ఇప్పుడైతే. అందుకు నేను గ్రైండర్లోనే వేస్తాను. ఇదిగో గ్రైండర్లో వేసాను, ఇలా వచ్చింది. ఇది ఎండలో పెట్టుకోవాలి మనం. క్వాంటిటీ ఎక్కువ గురించి ఒక పళ్ళెంలో ఎక్కువైపోయింది, ఇంకో పళ్ళెంలోకి తీసుకుంటాను. తక్కువ క్వాంటిటీ అయితే ఒక పళ్ళెంలో సరిపోద్ది. 2 పళ్ళాల్లోనే ఎండబెట్టుకుంటాను నేను. ఇలా 2 పళ్ళాల్లోనే ఎండబెట్టుకుంటే కొంచెం తొందరగా ఎండుతుంది కదా. ఇదిగో ఒకరోజు ఎండితే ఇలా వచ్చింది. రేపు కూడా ఎండబెట్టుకుంటాను. కలుపుకునే వాళ్ళు తొందరగా అయిపోద్ది కొంచెమే అనుకుంటే ఈ క్వాంటిటీలో కూడా మనం చేసుకోవచ్చు. నాకైతే దగ్గరకు వచ్చాకనే చేసుకుంటాను నేను. 2 సంవత్సరాలున్నా కలర్ చేంజ్ అవుతుంది, కానీ పచ్చడి అయితే పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు. బయట ఉంటే మాత్రం కలర్ చేంజ్ అవుతుంది, కానీ పచ్చడి అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా ఏం మారదు. ఇదిగో ఎలా ఎండబెడుతుందని చూడండి. మనం బాగా ఎండబెట్టుకుంటేనే నిలవైతే ఆగుతుంది. మనకి ఎన్ని రోజులు ఎండింది అని కాదు, మనకి గట్టిగా వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా గట్టిగా అయిపోయింది కదా. ఇంత దగ్గరికి ఎండాలి. ఇలా ఎండితేనే పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి. కొంచెం తక్కువ ఎండినా ఉంటుంది, కానీ బాగా ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. బాగా దగ్గరికి ఎండబెట్టేసుకుని మనం పోపు పెట్టుకోవాలి. మనకి పోపుకి కావాల్సిన సామాన్లు, నువ్వుల నూనె వాడేవారు కదా, కావాలితే నువ్వుల నూనె వేసుకోవచ్చు. లేకపోతే నేను వేరుశనగ నూనె అయితే వాడతాను. పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, ఇవన్నీ పోపుకి కావాలి. కరివేపాకుని, కారం వేసి ఈ మనం బాగా ఎండబెట్టుకున్న పేస్ట్లోని కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు
పేస్టు మనకి ఎంత వచ్చిందో ఒకసారి మనం కొలత వేద్దాము. నేనైతే 6 కేజీలు టమాటాలు వేసాను. ఇదిగో ఇంతలా వచ్చింది పేస్ట్ అయితేనే. బౌల్తో కొలుస్తాను. క్వాంటిటీ అయితే ఎంత వచ్చిందో తెలుస్తుంది కదా. ఇదిగో చూడండి, బౌల్తో కొలుస్తున్నాను నేను. మనకి కొలత అయితే అవసరం లేదు, కానీ ఎంత వస్తుందో తెలుస్తుంది కదా అని కొలుస్తున్నాను. చూడండి ఎంత గట్టిగా ఎండిందో. ఇలా అయితే మనకి పచ్చడి పాడవకుండా నిలవైతే ఉంటుంది. మనకి ముక్కలు కూడా ఎక్కడా లేకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంది కదా. కొంతమంది అయితే ముక్కలు ఎండబెట్టుకుంటారు. నాకు దానికన్నా ఇదైతే నచ్చుతుంది. ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేస్తారు. నాకు టమాటా టేస్టే నచ్చుతుంది కనుక నేను వేసుకోను. మీకు నచ్చితే కొంచెం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుని పౌడర్ చేసి వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయను. ఇదిగోండి, మనకి 5 కప్పులు అవుతుంది. దీంతో మనం మామూలుగా ఎంత అవుతుందని కొలుస్తున్నాం అంతే, కానీ మనకు అవసరం లేదు. ఇంకా 5 కప్పులు అయింది. మనం ఇందులో కారం వేసుకున్నప్పుడు బాగా కలుపుకోవాలి. కారం మీరు ప్యాకెట్ తెచ్చుకున్నా పర్వాలేదు, మీకు నచ్చింది. లేకపోతే మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం పౌడర్న వాడుకోవచ్చు. మీకు అన్నిటికీ ఎలా వాడుకుంటారో అలా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు తెచ్చుకుని కారం పట్టించుకున్నాను. మనం చేసుకున్నవి అయితే బాగుంటాయి కదా ప్యాకెట్లు కొనుక్కునే కన్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను పోపు పెట్టుకోవడానికి. హీట్ అయింది. శనగపప్పు మినపప్పు ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయ వేస్తాను. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం మనం వేడి తగ్గేలాగా ఉంచుకోవాలి. బాగా చల్లారడం కాదు. ఇది వెంటనే వేయకూడదు. వెంటనే వేస్తే పచ్చడి అయితే కలర్ చేంజ్ వస్తుంది మనకి. కొంచెం చల్లారిన తర్వాత వేసి కలుపుకోవాలి ఇందులోని. ఈ పోపు అంతా ఇప్పుడు ఇందులో వేసి కలిపేసుకుందాం. నాకైతే ఈ క్వాంటిటీలో ఆయిల్ అది అన్నీ సరిపోతాయి. మీకైతే సాల్ట్ కానీ ఆయిల్ కానీ తగ్గితే కలుపుకోవచ్చు. బెల్లం కూడా కావాలితే వేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతాయని నేను ఇదే క్వాంటిటీలో వేసుకుంటాను. మాకైతే చాలా బాగా నచ్చుతుంది టేస్టు. ఇది వేడిగా పెట్టుకోకూడదు మనం జాడీలోని. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలాగా గాజు సీసాలు అన్నా పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలో అన్నా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనకి 2 సంవత్సరాలున్న పచ్చడి పాడవదు. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు కూడా పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది కదా. నాకైతే ఇలా 2 డబ్బాలు పచ్చడి అయితే అయ్యింది. 6 కేజీలు టమాటాలకి. టేస్ట్ అయితే మాకు అన్నీ సరిపోయినాయి ఈ క్వాంటిటీలోని. మీకు ఏమైనా వేయాలంటే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు నిలవైతే ఈ కలర్లోకి వస్తుంది మనకు పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, బయట ఉంటేనే చేంజ్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకో మా అమ్మాయి మా మనవడు నాకు కావాలని ఇద్దరు గొడవ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు అని గొడవ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.